बात पार्टी शेषु बात पार्टी शेषु బాత్ పార్టీ శేషు 36 గల్ఫ్ దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులకు, అలాగే 130 కోట్ల ప్రజల్లో ఐకమత్యం ఉన్న ముస్లిం సోదరులకి, అలాగే ముస్లిం మహిళలకి, నా సోదరీమణులకి అందరికీ, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న పసిపాపలకి, బాలికలకి, బాలపాలకి అందరికీ కూడా నా రంజాన్ పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న 900 కోట్ల మందికి పాదాభివందనం చేస్తూ, అనంతకోటి నమస్కారాలు చేస్తూ పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పవిత్ర రంజాన్ ఉపవాస దినాల మొదటి రోజు ప్రారంభమైన రోజునే ఇజ్రాయెల్ బెంజమిన్ నెతాన్యాహు, అమెరికా ట్రంప్ ఇద్దరు కలిపి రంజాన్ పవిత్ర ఉపవాసాలు మొదలైన రోజునే శనివారం రోజున ఆ అమైతుల్లా ఖొమైనీని, ఆయన భార్యని, కుమార్తెని, అల్లుడిని, మనమరాల్ని అతి దారుణంగా చంపారు. ఆ పాపమే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజల మందికి చుట్టుకుంది. మన ప్రియతమ ఛాయ్వాలా ప్రధానమంత్రి మోదీ తటస్థ విధానం అంటాడు. తటస్థ విధానాలు పొందే లాభమేంటి? ఈ రోజున క్రూడ్ ఆయిల్ కోసం, చమురు కోసం, గ్యాస్ కోసం ఇరాన్ కొత్త అధ్యక్షుడు కాళా వేళ్ళ పడుతున్నాడు. మా నౌకలు వదిలేయండి. అంత దాకా తెచ్చుకోవడం ఎందుకు? ముందే అమైతుల్లా ఖొమైనీ హత్య అని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళందరూ కూడా చెప్పారు. కెనడా కూడా చెప్పింది. ఇరాన్ మీద దాడి, అమెరికా దాడి, ఇజ్రాయెల్ దాడి చాలా పెద్దమైన ఘోరం. ఆ ప్రపంచంలోనే ఈ శతాబ్దంలోనే అతిపెద్దమైన ఘోరం. ఆయన హత్య చేయడం కూడా తప్పేను. ఎందుకంటే ఇరాన్ అన్ని దేశాలకి మధ్యలో ఉంది. అది అందులోకి విపరీతమైన అల్లా దైవాల వాళ్ళకి చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండమైన జపాను, చైనా, రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్లో చమురు నిక్షేపాలు అన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు చక్కగా బంగారంతో తొలతూగుతున్నారు. అమెరికా ట్రంప్ చూడలేకపోయాడు, ఇజ్రాయెల్ కూడా కంటితో చూడలేకపోయారు. కళ్ళు పొడిసేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. పొడిసుకుని ఈ రోజున ఇరాన్ మీద దాడి ఏదో వంక చెప్తున్నారు, అణు కార్యక్రమం, కానీ అదంతా తప్పు. కేవలం పెట్రోల్ కోసం, గ్యాస్ కోసమే వీళ్ళు అమెరికా ట్రంప్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతాన్యాహు ఆయన మీద చంపి ఇప్పుడు ఇంకా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున 36 గల్ఫ్ దేశాల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు. అంతా సర్వనాశనం అయిపోయింది. చమురు నిక్షేపాలన్నీ బాంబులు వేసుకుంటున్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాను, రష్యా, అలాగే భారతదేశం నుంచి ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజున మానవ నాశనానికి ఉపయోగపడుతుంది. మానవ అభివృద్ధి కాదు. ఎంతో ఒక 20 సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాల్లో అందరికీ మానవుల జీవన ప్రమాణం పెరిగింది. అత్యంత అద్భుతమైన మందులు కనిపెట్టారు. అలాగే చమురు నిక్షేపాలు, అలాగే గ్యాస్ నిక్షేపాలు అన్నీ కనిపెట్టి ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రమండలం కూడా వెళ్ళని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ భూమండలాన్ని ఉన్న ప్రజలు సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరో ఛాయ్వాలా మోదీ, అమెరికా ట్రంప్, ఇజ్రాయెల్ బెంజమిన్ నెతాన్యాహు ముగ్గురు కలిపి అతి దారుణమైన హత్యలు చేస్తున్నారు. ఈ పవిత్రమైన ఉపవాస రంజాన్ దినాలు ఎంత తప్పుది. ఆ పాపమే ఈ రోజున మనం 130 కోట్ల భారతీయులకి చుట్టుకుని గ్యాస్కి, చివరికి తినే పలహారానికి, తినే భోజనానికి, అలాగే అన్నింటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 36 గల్ఫ్ దేశాలు తాగడానికి మంచినీళ్ళు లేకుండా చేశాడు ఈ మోదీ. ఈయన చేసిన తటస్థ విధానం. ఆ రోజున దూరదృష్టితో జవహర్లాల్ నెహ్రూ గారు అలీన్ ఉద్యమం, నాన్ అలైన్మెంట్ అని పెట్టి 182 దేశాలను ఏకం చేసి ఎటువంటి యుద్ధం లేకుండా శాంతిదూతగా ప్రపంచ ప్రఖ్యాతి పెంచాడు. ఆయనే మొట్టమొదట ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియాగా పంచవర్ణ ప్రణాళికలు వేసి పరిశ్రమలు, వ్యవసాయం, ప్రాజెక్టులు అన్నీ డెవలప్ చేశాడు. వీళ్ళు మోదీ వచ్చి భారతీయ జనతా పార్టీ మోదీ, భారతీయ అమిత్ షా వీళ్ళందరూ కూడా ముస్లింలు వ్యతిరేకులు.
వాళ్ళు తింటుంటే చూడలేకపోతున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. అందుకనే ముస్లింలు వ్యతిరేక విధానాలు అవలంబించి ఈ రోజున భారతీయులు ఉన్న 130 కోట్ల ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు లేకుండా చేశారు. తినడానికి పలహారం భోజనాలశాల అన్నీ కూడా ఢిల్లీ నుంచి బెంగళూరు అన్నింటిలో కూడా గ్యాస్ని తీసేపల ఆల్ సిటీస్ ఆఫ్ ఇండియా 130 కోర్స్ సిటీస్ ఆఫ్ ఇండియా డిపెండ్స్ ఆన్ గ్యాస్, పెట్రోల్, ఎలక్ట్రిసిటీ అండ్ డీజిల్ ఆయిల్. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను వికసిత భారత్ అంటాడు. ఇప్పుడు తిరోగమన భారత్ అయిపోయి 50 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయింది మన భారతదేశం. అందుచేతన మన భారతదేశంలో 130 కోట్ల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ గలుపుద్దాలను ఆఫ్ చేసి చక్కగా మోదీని రాజీనామా చేయించాలి. లేకపోతే ఇంకా మన 130 కోట్ల మంది ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. తినడానికి తిండి ఉండవు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, ఏముండవు. అందుచేతను మోదీ రాజీనామా చేయాలని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాప్రతినిధులను కూడా ఒక పోరాటం చేయాలి. మోదీని రాజీనామా చేయించాలి. మరొక్కసారి ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలకి, అలాగే భారతదేశం 130 కోట్ల ప్రజలకి, అలాగే 36 దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులకి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తూ బాత్ పార్టీ శేషు అనేక పాదాభివందనాలు చేస్తూ జై హింద్.